అందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించినటువంటి బడు బలైన వర్గాల ఆశా జ్యోతి బీసీల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి మన జాజుల సినన్న గారికి ఇక్కడికి రావడం నిజంగా గర్వకారణం చెప్తున్నాము. ఎందుకంటే సినన్న గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే సినన్న ఈయనలో తెలియాలి మీకు ఇట సీనన్న ఏంటంటే అన్నా ఇట్లా ఈడ వీళ్ళు చదవలేకపోతున్నా, వీళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి లేదన్నా అంటే అన్నకొక ఫోన్ చేసి చాలు వాళ్ళని సర్వే హాస్టల్లో జాయిన్ చేసిన మొన్న మల్లారెడ్డిగూడెం కూడా ఆ తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళకు సీట్లు ఇప్పించిన ఘనత అన్నది. 1 కాదు 2 కాదు 100,000 మందికి అన్న చదువుకోవడానికి సహాయం చేసినాడు. ఏ రోజు అన్న చెప్పుకోడు. ఎందుకంటే అన్న సరే చెప్పుకోకుండా సహాయం చేస్తూనే ఉంటాడు. అన్న వల్ల సహాయపడ్డారు ఎంతో మంది, అది చెప్పలేం, లెక్క మీద చెప్పలేం. ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా పార్టీ కాదు ఎటువంటి చూడడు, అన్న వస్తే సహాయం చేసే గొప్ప మనసు మన జాజుల సినన్నది. అన్న ముఖ్యంగా మన మునుగోడు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి. మన గడ్డ కోసం ఏ మీటింగ్ అయినా ఈ గడ్డ కోసం ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా, రాష్ట్రంలో ఆదిలాబాద్ లో ఉన్నా, నిజామాబాద్ లో ఉన్నా, ఇట్లా మునుగోడులో ఒక ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా అటెండ్ అయిపోతాడు. అది పెళ్ళైనా సరే ఏదైనా సరే సొంత గడ్డకు అంత వెళ్ళిస్తాడు అన్న. ఖచ్చితంగా అన్న ఈ నియోజకవర్గానికి ఏదో ఒక రోజు మీరు ఎమ్మెల్యే కావాలని మా ఆశ అన్న. ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం అలా కావాలని. అలాగే ఈరోజు తల్వార్ తాత చేస్తున్నటువంటి పాదయాత్ర సక్సెస్ఫుల్ గా విజయవంతమైనందుకు తల్వార్ తాతకు బీసీ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఈయన చేసిన పాదయాత్ర కాదు, ఇదొక ఉద్యమం. ఎందుకంటే విద్య కోసం, సమాజంలో మార్పు కోసం ఆయన చేస్తున్నటువంటి ఇలాంటి పాదయాత్రలు మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. అరే ఎందుకు ఇలా ప్రభుత్వ పథకాలు కావాలి కానీ ప్రభుత్వం బడులు ఎందుకు వద్దు? అరే ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టంగానే నొక్కి ఎక్కుతుంటారు, మొత్తం నిండిగా అసలు పట్టకుండా అందులో ఎక్కి పోతుంటారు. అరే గవర్నమెంట్ స్కూల్లో లక్షల జీతాలు ఇస్తున్నారు ఉపాధ్యాయులకు, వాళ్ళని ఎందుకు వాడుకుంటలేరు? అరే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఉన్నత వర్గాలు చదువుకుంటారు, మరి బడుగు బలైన వర్గాలు ఎక్కడ చదువుకోవాలి? మీరు ఇప్పుడు అన్ని స్కూళ్ళు బంద్ అయినాయి. దాదాపు నెక్స్ట్ ఇయర్ వరకల్లా 23,000 స్కూల్ బంద్ అయితే బడుగు బలైన వర్గాలు ఎక్కడ చదువుకోవాలి? ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వ పథకాలు కాదు, ప్రభుత్వ బడులను కూడా మనం వాడుకోవాలి. ప్రభుత్వాలను ఇంకా కావాలంటే వసతులు తెలుసుకోవాలి, కానీ ప్రభుత్వ బడులను మూసే విధంగా మనం అలాంటి కార్యక్రమాలు చేయొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వ బడులు చదివే విధంగా మనందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. అలాగే తల్వార్ తాత గారు, మీరు ఈ మునుగోడు నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ పాదయాత్రకు సీనన్న మద్దతు ఉంటాడు. మా సంఘం ప్రతి జిల్లాలో ఉంది. అన్న ఖచ్చితంగా మద్దతు, మేము కూడా మద్దతును నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.